భద్రగిరి అనే భారతీయ పట్నంలోని తీర ప్రాంతాలలో నాగేశ్వరరావు అనే వ్యక్తి నివసించేవాడు. వేసవిలో ఎడతెరపి ఉన్న వేడి వలన పంట భూములకు పగుళ్ళు, ఎండిన కాలవులుగా మార్చే కనికరం లేని సూర్యుడిపై పోరాటానికి చిహ్నంగా ఉండేది ఆ గ్రామం. నాగేశ్వరరావు ఒక చిన్న ఇంట్లో తన భార్య రాధ, కూతురు గీతతో కలిసి నివసించేవాడు. నాగేశ్వరరావు జీవనోపాధి కోసం కన్స్ట్రక్షన్ సైట్లో రోజువారీ కూలీగా పనిచేసేవాడు. అతని గ్రామం తీర ప్రాంతాలలో ఉండటం వలన వేసవిలో అతని గ్రామంలో ఎక్కువ వేడి ఉండేది. ఒకరోజు నాగేశ్వరరావు అతని సూపర్వైజర్ అయిన సుబ్బరాజుతో కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఇలా అన్నాడు. అయ్యా, ఇంకా వేసవి కాలం రానేలేదు, కాని ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ వేసవిలో ఈ ఎండని తట్టుకుని ఎలా బ్రతుకుతామో ఏంటో. అవును నాగేశ్వరరావు, నువ్వు చెప్పింది నిజమే. ఈ సంవత్సరం వాతావరణం చాలా కఠినంగా, ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని నేను నిన్న వార్తల్లో చూశాను అని సుబ్బరాజు సమాధానమిచ్చాడు. అవునా? అయితే ఈ వేసవి నాకు మరియు నా కుటుంబానికి నిజంగా సవాలుగా ఉంటుంది అని నాగేశ్వరరావు అన్నాడు. నాకు సరైన ఇల్లు లేదు. నేను నా కుటుంబంతో కలిసి ఇప్పటికే కష్టపడుతున్నాను. ఈ వేసవి పరిస్థితిని మరింత దుర్భరంగా మారబోతుంది అని తన మనసులో ఆలోచిస్తూ నిరాశ చెందాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. వేసవి కాలం రానే వచ్చింది. కొద్ది రోజులలోనే ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయి. వేసవిలో మండుతున్న ఎండల నుంచి తప్పించుకునేందుకు గ్రామంలోని ప్రజలు శీతల పానీయాలు తీసుకోవటం ప్రారంభించారు. ఒక ఉక్కపోత నాగేశ్వరరావు కన్స్ట్రక్షన్ సైట్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని చొక్కా చెమటతో తడిసిపోయింది మరియు అతని ముఖం అలసటతో నిండిపోయింది. అతని కూతురు గీత ఇంటి వాకిట్లో కూర్చుని ఒక కార్డ్బోర్డ్ ముక్కతో గాలి కోసం విసురుకుంటూ ఉండటం చూశాడు. సాధారణంగా ఉల్లాసంగా ఉండే అమ్మాయి నిరుత్సాహంగా కనిపించింది. ఆమె కళ్ళు వారి కష్టాల బరువును ప్రతిబింబించాయి. ఊపిరాడక ఉక్కగా ఉండటం వల్ల గీత నిద్రపోలేకపోయింది. గీత తన తండ్రి వద్దకు వచ్చి, నాన్నా, నేను నిద్రపోలేకపోతున్నాను. ఇంట్లో చాలా వేడిగా ఉంది. నేను చెమటతో తడిచిపోయాను. బావిలో నీళ్లే లేవు. మనం ఈ వేసవిని ఎలా ఎదుర్కొంటామో అని అడిగింది. కూతురి మాటకు నాగేశ్వరరావు గుండె తరుక్కుపోయింది. వారి పరిస్థితి యొక్క వాస్తవికత అతనికి బాగా తెలుసు. బావి దాదాపు ఎండిపోయింది. వారు తెచ్చుకున్న కొంచెం నీరు తాగటానికే సరిపోయేది. వంట చేయటానికి, బట్టలు ఉతకడానికి సరిపోయేది కాదు. అతను గీతను దగ్గరకు తీసుకుని, నాకు తెలుసమ్మా, కానీ మనం ధైర్యంగా ఉండాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం మనం కనుగొందాం. కాని ఎలా నాన్నా? ప్రతిరోజు పరిస్థితి మరింత దిగజారుతుంది. మన దగ్గర డబ్బు లేదు, తినడానికి తిండి లేదు, ఇప్పుడు నీళ్లు కూడా లేవు. ఈ వేసవి కాలంలో మనం ఎలా బ్రతకగలం? గీత, జీవితంలో మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాం. కాని మన జీవితంలో ఇక్కడి దాకా వచ్చామంటే దానికి కారణం మనం ఒకరికొకరు తోడుగా ఉండటం వల్ల. పరిస్థితులు మెరుగుపడతాయని మనం నమ్మాలి. గీత తన తండ్రిని హత్తుకుని అతని మాటల్లో ఓదార్పు కోసం వెతుక్కుంటూ, నాన్నా, కొన్నిసార్లు మనం ఈ ఊరిని వదిలి వేరే చోట మంచి జీవితాన్ని ప్రారంభించాలనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలకి నాగేశ్వరరావు గుండె తరుక్కుపోయింది. పేదరికం నుంచి తప్పించుకొని తన కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలని అతను కూడా తరచుగా కలలు కనేవాడు. కాని వారి వాస్తవికత పరిస్థితి దాన్ని అసాధ్యమైన కలలా చేసేది. నేను కూడా అదే కోరుకుంటున్నాను గీత. కానీ ఇప్పుడు మనకున్న దానితో మనం గడపాలి.
ఈ రాత్రికి వాకిట్లో నా పక్కనే పడుకో. చెట్ల నుంచి వీచే చల్లని గాలి వల్ల ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. నాన్న, నా స్నేహితుల్లో కొందరింట్లో ఏసీ ఉంది. మన ఇంట్లో ఆనందంగా నిద్రపోవటానికి మనం కూడా ఏసీ కొనుక్కోవచ్చు కదా. తన ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన నాగేశ్వరరావు ఏసీ కొనలేడు అని తెలిసినా కూడా గీతతో ఇలా అన్నాడు. అమ్మా, మనం త్వరలోనే ఏసీ కొందాం. ఇప్పుడు నువ్వు పడుకోవాల్సిన సమయం అయింది కాబట్టి వెళ్ళి పడుకో. గీత తన తండ్రి ఏసీ కొంటానని అంగీకరించడం వల్ల సంతోషంగా నిద్రపోయింది. నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ గీతను నిద్రపుచ్చటానికి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. ఒకరోజు సూర్యకిరణాలు నేరుగా నాగేశ్వరరావు యొక్క శిథిలావస్థలో ఉన్న ఇంట్లోకి ప్రవేశించి లోపలి భాగం వేడెక్కడం వల్ల వారు ఎంతటి దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారో గ్రహించిన రాధకు బాధ కలిగింది. అప్పుడే నాగేశ్వరరావు తన ఇంట్లోకి ప్రవేశించాడు. పనిచేసి ఇంటికి రావటంతో అతని ముఖం అలసిపోయినట్లు కనిపించింది. ఆలోచనలో కూరుకుపోయిన రాధ వైపు చూశాడు. రాధా, ఈరోజు వేడి భరించలేనంతగా ఉంది. రాధ నుదిటి నుండి చెమటను తుడుచుకుంటూ ఇలా అంది. అవునండి, ఈ పైకప్పు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మనం పొయ్యపై కూర్చున్నట్లు అనిపిస్తుంది. నాగేశ్వరరావు వారి పరిస్థితి యొక్క భారాన్ని అనుభవిస్తూ, నాకు తెలుసు రాధా, ప్రతి వేసవి ఇదే పరిస్థితి. మనం పైకప్పుకి వీలైనంత మరమ్మతులు చేస్తాం కానీ ఎలాంటి మార్పు కనిపించదు. మనం చాలా కాలంగా డబ్బులు ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కాని ఎప్పుడూ ఏదోక సమస్య వస్తుంది. వైద్య బిల్లులు, స్కూల్ ఫీజులు, ఇప్పుడు బావి కూడా ఎండిపోవటంతో ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఫీలు లేకుండా ఉంది అని బదులిచ్చింది. నాగేశ్వరరావు ఆందోళనతో కూడిన ముఖంతో తల ఊపుతూ, నేను ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తున్నాను రాధా. మన జీవితాన్ని కొంచెం సులభం చేసేలా పరిస్థితులను ఎలా మెరుగుపరచాలని. నేను మన బిడ్డ గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ వేడిలో గీత చాలా ఇబ్బంది పడుతుంది. రాత్రిపూట గీత నిద్రపోలేకపోతుంది. ధైర్యంగా ఉండాలని ప్రయత్నిస్తుంది, కాని అది ఆమెను ఎంతగా ప్రభావితం చేస్తుందో నేను చూడగలను. నేను కూడా ఆమె గురించి ఆందోళన చెందుతున్నాను. మనం పరిస్థితిని మెరుగుపరిచే మార్గాన్ని కనుగొనాలి అని నాగేశ్వరరావు సమాధానమిచ్చాడు. మనమేం చేయగలం? మీరు సంపాదించేది రోజువారీ ఖర్చులకే సరిపోతుంది. ఇంటి పైకప్పు మరమ్మత్తు గురించి ఆలోచించడం ఎలా సాధ్యం? అని రాధ అడిగింది. నాగేశ్వరరావు ఆమె కళ్ళల్లోకి చూసి, మనం పరిష్కారం కనుగొందాం రాధా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్లో చేసే పనితో పాటుగా ఇంకా వేరే పని దొరుకుతుందేమో చూస్తాను, లేదా గ్రామంలో ఏదైనా సహాయం అందుబాటులో ఉందేమో చూద్దాం. ఈ పైకప్పుని ఇలా వదిలేలేం కదా. మీరు చెప్పింది నిజమే. మనం అలా వదిలేయలేం. మన బిడ్డ కోసం మనం పోరాడుతూనే ఉండాలి అని రాధ అంది. కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డారు. పైకప్పు నుంచి వచ్చే వేడి వారిని అణచివేయాలని చూస్తుంది. కాని ఆ క్షణంలో సంకల్పం ఉంటే ఎలాంటి దుర్భర పరిస్థితులనైనా ఎదిరించవచ్చని వారికర్థమయ్యింది. ముందుకు వెళ్లే దారి కష్టంగా ఉంటుందని వారికి తెలుసు. కాని వారు కలిసి భద్రగిరి యొక్క క్రూరమైన వేడిని మరియు జీవితంలో నిరంతర సవాళ్లను ఎదుర్కోవటానికి వారు మార్గం కనుగొంటారు. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చేయడానికి 2 రోజులు పట్టింది. ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది.